రేవంత్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? ఎవరంటా ఉన్నారు? మేడం మేడం అంటా ఉన్నది అసెంబ్లీలో. అయినా కానీ నువ్వు ఎమ్మెల్యే కావైతివి, ఓ మంత్రివి కావైతివి, నువ్వు అసెంబ్లీకి ఎట్లా వస్తావు తల్లి? మరి నువ్వు అసెంబ్లీలో చర్చ నువ్వు చేస్తావా? చర్చ ఎవరు చేస్తారు? ప్రతిపక్ష నేత అయినటువంటి మీ నాయనే అలాగా తొంటిరిగి ఇప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయింది. అసెంబ్లీకి వచ్చి రావడం చేతగానటువంటి ఒక ప్రతిపక్ష నేత ఉన్నాడు మీ నాయన. మీ నాయనని అడుగు, అసెంబ్లీలో ఎన్నోసార్లు చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధం లేదని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి. మరి మీ నాయనకు చేతనైతే లేదా? సరే నువ్వైనా పోయి మరి చర్చకు సిద్ధమా? ఆ చర్చలో నువ్వేమైనా పాల్గొనేదానికి అవకాశం ఉంటుందా అంటే నువ్వు ఎమ్మెల్యే కావైతివి, నువ్వు మంత్రి కావైతివి, నీకు ఈ అసెంబ్లీలోకి పోయి నువ్వు మాట్లాడేటువంటి ఆ పరిస్థితి నీకు లేకపోయా. ఉన్నటువంటి వాళ్ళేమో ఫామ్ హౌస్లో పడుకోబట్టే. దేనిపైన సిద్ధం? దేనిపైన? కాళేశ్వరం సంబంధించినటువంటి 100 కోట్ల 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి దానిపైన, లేకపోతే మీ అన్న చేసినటువంటి 55 కోట్లకు సంబంధించిన ఫార్ములా ఈ రేస్ దానిపైన, లేకపోతే మీ బావ అయినటువంటి హరీష్ రావు చేసినటువంటి వ్యవహారాలపైన, లేకపోతే మీ ఇంకో అన్న అయినటువంటి సంతోషరావు చేసినటువంటి ఈ దుర్మార్గాలపైన, లేకపోతే నువ్వు చేసినటువంటి లిక్కర్ స్కామ్ పైన. మరి ఇది దేనిపైన చేస్తారు ఇక అసెంబ్లీలో చర్చ? 6 గ్యారెంటీలపై డిస్కషన్ చేస్తే సత్తా ఉందా? ఇక సత్తా గురించి మీరే మాట్లాడాలి. చంద్రబాబుకు బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చిందే నువ్వు. చంద్రబాబుకు బిర్యానీ పెట్టి ఒకవేళ రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇస్తే గోదావరి నీళ్లు, కృష్ణా సంబంధించినటువంటి నీళ్ళని మీ నాయన 299 టీఎంసీలకి రోజా ఇంట్లో చేపల పులుసు తిని మేము రాయలసీమని రతనాల సీమగా చేస్తామని చెప్పేసి రోజా ఇంట్లో ఆ చేపల పులుసు తిని చెప్పినటువంటి మాట. మరి మీ నాయన చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి పనిని కొంగుసాటుకేమో దాచుకుంటా ఉన్నావు తప్పించి ఇప్పుడేమో దీనిపైన ఇక సిద్ధమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు తెలుసు. కేసీఆర్ దమ్మంతా కూడా తెలిసిపోయింది కదా అందరికీ. కేసీఆర్ దమ్ము ఏందో ధైర్యం ఏందో తెలిసిపోయింది. ఏది ఓడిపోగానే ఇంట్లో పండి గజ్జలు ప్రజలకు అందుబాటులో లేకుండా ముఖం చూపెట్టడానికే సిగ్గుపడుతున్నాడు కేసీఆర్ అంటే ఇక మీ నాయన సత్తా తెలవాలి. ఇక రాష్ట్రానికి తెలిసింది, దేశానికి తెలిసింది మీ నాయన సత్తా, నీ సత్తా. ఇక నీ సత్తా అంటే అందరికీ తెలిసింది. నీ సత్తా కేజ్రీవాల్ని అడిగితే చెప్తాడు. ఎందుకంటే పాపం మొత్తం అమాయకమైనటువంటి కేజ్రీవాల్ని ఆగం చేస్తావు కదా. లిక్కర్ స్కామ్ చేసి ఒక లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆ దందాన్ని ఆయనకు అడ్డగట్టి పాపం అధికారాన్నే ఆగం చేస్తేవి. ఇంకా మీ దమ్ముల మహిళలకు 2,500 ఇచ్చి పింఛన్లు పెంచాలి. బీఆర్ఎస్ వాస్తవంగా మహిళలకు ఇస్తానన్నటువంటి పెన్షన్లుగా 2,500 రూపాయలు కావచ్చు పెన్షన్లు పెంచాల్సినటువంటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది 100%. కానీ ఈ అడిగే అర్హత కవితకి ఎక్కడిది? కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్ట్ కార్డులు ఆమె రాస్తా ఉన్నది. నిన్న మహిళలంతా పాల్గొన్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఎవరు పాల్గొనలేదు. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి గులాబీ కలర్ ఎక్కడ కనపడలేదు. గులాబీ కలర్ కనపడ్డదంటే ఇక ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఆ బాక్స్ దగ్గర గులాబీ కలర్ కనపడ్డది తప్పించి వీళ్ళ మెడలో ఉన్నటువంటి కండువలు కానీ వీళ్ళ వెనకాల ఉన్నటువంటి కార్యకర్తల మెడలో కండువలు ఏమి లేవు. ఓన్లీ జాగృతి ఆధ్వర్యంలో చేసినటువంటి ఒక కార్యక్రమం ఇదంతా కూడా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. ఈమె సవాల్ విసిరింది, ఆయన స్వీకరిస్తాడు. ఇక మహిళలకు నెలకు 2,500 ఇవ్వడంతో పాటు పెన్షన్ల పెంపుపై సోనియా గాంధీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతూ బుధవారం అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు అడిగితే తెలుస్తుందన్నారు. ఈ దమ్ముల గురించి ఇక వీళ్ళే మాట్లాడాలి. ఎవరు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడితేనే దానికి అందం ఉంటుంది. అది మళ్ళీ ముఖ్యంగా కవితమ్మ మాట్లాడితే ఆ దమ్ములు గిమ్ముల సంగతి ఇగో. అసెంబ్లీ సమావేశాలు పెట్టి 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చర్చించే సత్తా ఉందా? గ్యారెంటీలపై మహిళలకు పెన్షన్లు పొందే అవ్వాతాతలకు చేసిన మోసంపై చర్చిద్దామా అని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. మరి వీటన్నిటి చర్చించేటువంటి దమ్ము ధైర్యం మీకుంటే మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ ఉన్నటువంటి ఫార్ములా ఈరేస్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, మీరు చేసినటువంటి భూ కబ్జాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, వీటన్నిటిపైన ఎందుకు చర్చిస్తామని చెప్పేసి అనట్లేదు? వీటిపైన చర్చించేటువంటి దమ్ము లేదు మీకు, ఆసక్త లేదా మరి మీకు?
వీటిపైన కదా లక్షల కోట్ల రూపాయలు మింగినటువంటి గజ దొంగలైనటువంటి మీరు వీటినేమో ఆ, ఆ, ఏది వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం, వీటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వీటినేమో అడిగేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఏది అమ్మ తాతలకు ఇస్తానన్నటువంటిదట. ఈమెకి ఇప్పుడు గుర్తొచ్చింది అన్నట్టు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈమె సవాల్ విసిరిందట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ హామీ ఇచ్చిన మహిళలకు నెలకు 2,500 ఇవ్వడంతో పాటు పెన్షన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ బుధవారం అబిడ్స్ జనరల్ పోస్టాఫీస్ ఎదురుగా ఆమె ఆందోళన చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ దమ్మెంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు అడిగితే తెలుస్తుందన్నారు. కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించడం వల్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబుకు గిఫ్ట్ గా గోదావరి నీళ్లు ఇచ్చిందట. ఏపీ సీఎం చంద్రబాబు పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చిందే రేవంత్ రెడ్డి అని కవిత దుయ్యబట్టారు. కేసీఆర్ కళల్లో కూడా తెలంగాణకు నష్టం చేయరని స్పష్టం చేశారు. 2016లో అసలు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అనే ప్రస్తావన లేదన్నారు. అబద్ధాలు ఆడడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే తల్లి నీకు దండం, నీకు మళ్ళీ బీసీలు చేసేటువంటి ఉద్యమంలో నువ్వు ఏలు పెట్టకు. వద్దు, మాది మేము చూసుకుంటాం. మా బీసీలు ఉన్నారు, చాలా మంది లీడర్లు ఉన్నారు, నీకంటే మేధావులు ఉన్నారు. మీ నాయన కంటే ఇంకా 80,000 పుస్తకాలు మీ నాయన చదివితే దర్దాపుగా 16,000 పుస్తకాలను చదివినటువంటి మేధావులు మా బీసీ వర్గాలలో కూడా ఉన్నారు. ఇక నువ్వు వచ్చి ఈ బీసీల గురించి 42% రిజర్వేషన్ల గురించి నువ్వేదో అడ్డగాలేసి నువ్వు ఆపుదాం అన్నటువంటి ప్రయత్నం కోసం నువ్వు వచ్చినట్టుగా మాకు అందరికీ తెలుసు. సో బీసీలలో ఉన్నటువంటి ఉద్యమాన్ని దాన్ని చెడగొట్టడం కోసం వస్తా ఉన్నావు తప్పించి దీని ఏదో ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆ బాధ్యతతో కాదు అనేది అందరికీ అర్థమవుతుంది. 42% రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే మరి మీ నాయన ఏ పార్టీ ఇచ్చిండు 42% రిజర్వేషన్లు? మీ క్యాబినెట్లో 42%, అసలు మొదటి క్యాబినెట్లో అసలు మహిళలు లేరు కదా మంత్రి. బీసీలను అవమానించిండు, దళితుడైనటువంటి తాటికొండ రాజయ్యను అవమానించిండు, కడియం శ్రీహారిని, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమందిని దళితుడు అని చెప్పేసి చిన్న చూసిండు. కనీసం కుర్చీ కూడా వేయకుండా లాస్ట్ చిట్ట చివరికి మంత్రులను కూడా కాళ్ళు మొక్కించుకున్నటువంటి ఒక చరిత్ర, నీచమైనటువంటి చరిత్ర మీ నాయనకు సొంతం. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెలకు 2,500 ఇవ్వాలని, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఇతర పెన్షన్ నెలకు 4,000, వికలాంగులకు నెలకు 6,000 ఇచ్చేలా రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇందుకోసమే సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు రాస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి వీళ్ళందరూ కూడా కాటాయ కూటాయ అందరూ కూడా పాల్గొని ఆమెకు మద్దతు పలికిన అనేది ఒక వార్త. ఇక మరి ఆమె పోస్ట్ కార్డు ఉద్యమం అంటే మరి ఆ ఉద్యమం ఏంటో తెలియదు.